హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం చాలా మందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవడం వల్ల స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి బోల్డ్ అని వస్తున్నాయి. అసలు కాజెస్ ఏంటి, దాని యొక్క ట్రీట్మెంట్ ఏంటి, వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కే దివ్యతేజ గారు, ఫిజియోథెరపిస్ట్, కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్టియోపాత్ ఫ్రమ్ డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్. హాయ్ తేజ గారు. హలో అండి. సో ఇప్పుడు చాలామంది టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే స్పైన్ ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయి. బికాజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లనో లేకపోతే ఫుడ్ స్టైల్ వల్లనో తెలియట్లేదు, బట్ ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్. అసలు ఏంటి, ఎందుకు వస్తున్నాయి, ఎన్ని స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే యూ కాంట్ లిస్ట్ ఇట్ డౌన్ అనిపిస్తుంది. సో టు స్టార్ట్ విత్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ స్పైన్ ప్రాబ్లమ్స్? స్పైన్ ప్రాబ్లమ్స్ చెప్పాలంటే చాలా వరకు ఇప్పుడు మేము చూస్తున్న కేసెస్లో ఎగ్జాక్ట్ ఇదే రూట్ కాజ్ అని చెప్పలేమండి. ఈవెన్ మన రోడ్స్ కూడా చెప్పచ్చు, ఈవెన్ ఈ స్పీడ్ బ్రేకర్స్ కానీ గుంతలు కానీ ఉంటాయి కదా, సో దానివల్ల కూడా అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఈవెన్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ కావచ్చు, సో ఈ కాల్షియం తక్కువ ఉండడం వల్ల కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి డిస్క్ బల్జెస్ రావడానికి కారణం. ఈవెన్ ట్రామా, ఏమైనా కింద పడినప్పుడు కానీ. ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మోడల్ కూడా తీసుకున్న స్పైన్, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది స్పైన్ కి, మన స్పైన్ కి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే వీటిని మేము వర్టిబ్రేస్ అంటాం, ఈ 2 bones. ఈ 2 bones మధ్యలో ఉన్న దాన్ని డిస్కస్ అంటాం. ఓకే, ఈ డిస్క్ లో మనకి ఏముంటుంది, 70% వాటర్ అండ్ 30% గ్లైకోప్రోటీన్స్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ సపోజ్ మనకి ఎగ్ తో కంపేర్ చేస్తే ఒక ఎగ్ షెల్ క్రాక్ అయ్యే లిక్విడ్ బయటకు వస్తుంది కదా, ఇది కూడా ఏమవుతుంది, ఈ 2 bones దీని మీద ప్రెషర్ పడడం వల్ల ఈ లేయర్, బయట ఉన్న లేయర్ క్రాక్ అయ్యి ఈ లోపల ఉన్న లిక్విడ్ బయటకు వచ్చేస్తుంది. ఆ లిక్విడ్ ని మేము న్యూక్లియస్ పల్పసస్ అంటాం అన్నమాట. సో బయట ఉన్న లేయర్ ని యాన్యులస్ అంటాం అన్నమాట. సో ఈ న్యూక్లియస్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో దాన్నే మేము డిస్క్ హెరినేషన్స్ అంటాం, బల్జెస్ అంటాం, డిస్క్ ప్రొట్రూషన్స్ అంటాం. డిస్క్ తగ్గిపోతూ ఉంటుందా? డిస్క్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది క్రాక్ అయినప్పుడు ఈ లిక్విడ్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, దీన్ని ఫొరామినా అంటాం. ఈ ఫొరామినా నుంచి ఇక్కడ నర్వ్ అనేది బయటకు వస్తుంది మనకి. ఓకేనా, ఈ నర్వ్ ఉంది కదా, సో ఏమవుతుంది, డిస్క్ ఇది బయటకు వచ్చినప్పుడు దీనికి మధ్యలో స్పేస్ తగ్గిపోయి దీని ప్రెషర్ దీని మీద పడుతుంది, మనకి నర్వ్ మీద పడుతుంది. మనకి ఇక్కడ నడుములో ఏదైనా డిస్క్ బల్జ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నవడేస్ కామన్ గా లంబార్ అని అంటాం, ఈవెన్ L5, ఈవెన్ L4, L5, కామన్ గా ఉంటుంది. ఈవెన్ నెక్, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి డిస్క్ బయటకు వచ్చి నర్వ్ పైన ప్రెషర్ పడ్డప్పుడు ఆ నర్వ్ రిలేటెడ్ నర్వ్ రూట్ అంతా కూడా, ఈవెన్ ఈ లెగ్ మొత్తం రిలేట్ అవ్వడం, ఈ కాఫ్ మజిల్ లో కావచ్చు, ఈవెన్ థైలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఆ నర్వ్ ఎక్కడైతే కంప్రెషన్ ఉంటుందో ఆ నర్వ్ రూట్ అంతా కూడా ఆ పెయిన్ ఉంటుంది మనకి కామన్ గా. ఆ మజిల్స్ కూడా వీక్ అవడం చూస్తాం అన్నమాట. సో ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో ఇక్కడ ఇందులో కూడా ఏంటంటే, ఈ డిస్క్ బయటకు వచ్చే దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫొరామినల్ డిస్క్ హెరినేషన్, అదర్వైజ్ పోస్టీరియర్ లేటరల్ హెరినేషన్, ఈవెన్ సెంట్రల్ హెరినేషన్. సెంట్రల్ కార్డ్ హెరినేషన్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట మనకి. దీనికి ఏంటంటే మనకి ఈవెన్ బ్లాడర్ అండ్ బౌల్స్ సిమ్టమ్స్, అంటే చాలా వరకు ఏంటంటే వీళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా ఉంటుంది ఈ సెంట్రల్ కార్డ్ కంప్రెషన్ లో. అంటే మల్టిపుల్ నర్వ్స్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంటాయి. మేము కామన్ గా చూసేది ఏంటంటే 50% కేసెస్ లో, 100 లో 50% కేసెస్ లో పోస్టీరియర్ లాటరల్ చూస్తాం, అండ్ ఒక 30% ఫొరామినల్ అండ్ 20% వచ్చేసి సెంట్రల్ కార్డ్ కంప్రెషన్స్ అంటాం, డిస్క్ హెరినేషన్స్ అంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ స్పైన్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందులోనే మన డిస్క్ బల్జెస్ తో పాటు ఈవెన్ ట్రామా, కింద పడ్డప్పుడు కానీ హెవీ వెయిట్స్, ఈ అగ్రికల్చర్ లో చాలా మంది ఏంటంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఈవెన్ ట్రాక్టర్స్ నడుపుతారు కదా, వాళ్ళలో కూడా సో ఆ వైబ్రేషన్స్ కూడా కావచ్చు. ఫిట్నెస్ జిమ్ చేసే వాళ్ళు కూడా హెవీ వెయిట్స్ ఇప్పుడు అదే చూస్తున్నాం కదా, ఈవెన్ 25-26 ఇయర్స్ లో కూడా వీళ్ళు ఏం చేస్తారు, బెండ్ అయ్యి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు, డెడ్ లిఫ్ట్స్ కదా. దాని వల్ల కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా డిస్క్ బల్జ్ అంటే ఏంటి, 2 bones మధ్యలో డిస్క్ అనేది బయటకు వస్తుంది కామన్ గా. ఇక్కడ ఏంటి, ఈ బోన్ కూడా ముందుకు కానీ వెనక్కి కానీ జరుగుతుంది అనమాట. దాన్ని మేము స్పాండిలోలిస్థెసిస్ అంటాం, లేదా అదర్వైజ్ రెట్రోలిస్థెసిస్ అంటాం. అంటే ముందుకు జరిగిన దాన్ని స్పాండిలోలిస్థెసిస్, అది రెట్రోలిస్థెసిస్ బ్యాక్ సైడ్ మూవ్ అయిన దాన్ని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ పార్స్ ఇంటర్ ఆర్టికులరిస్ అనేది లేయర్ అది డిఫెక్ట్ అవుతుంది, ఆ డ్యామేజ్ ఏమవుతుందంటే ఇది ముందుకు జరిగిపోతుంది అనమాట. దాన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటాం అనమాట. సో ఇది అంటే స్పైన్ ప్రాబ్లమ్స్ లో ఇలా చాలా రకరకాలుగా ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏమవుతుందంటే, కామన్ గా మైల్డ్ గా డిస్క్ బల్జెస్, ఎప్పుడైనా మనం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి మైల్డ్గా ఏమవుతుంది, ఈ డిస్క్ అనేది కొంచెం బయటకు వస్తుంది. అప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటాం కదా, ఇది కూడా బయటకు వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ వచ్చి అది కామన్ గా తగ్గిపోతుంది అనమాట మనకి. సో కొంతమందిలో ఏమవుతుందంటే, ఒక 1 week 10 days పెయిన్ ఉండి కూడా చాలా మందికి తగ్గిపోవడం చూస్తుంటాం మేము కామన్ గా, నేచురల్ గా. ఇంకోటి ఏంటంటే, డిస్క్ నేచురల్ హీలింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఇందులో మనకి. మోనోసైట్స్ అండ్ మ్యాక్రోఫేజెస్ అంటాం, సెల్స్ అంటాం. ఇవి ఏమవుతాయి, ఇవి ఈ డిస్క్ బయటకు వచ్చిందని, అంటే డిస్క్ ఏదైతే 2 bones మధ్యలో ఉందో దాన్నే బాడీ పార్ట్ కింద బాడీ కన్సిడర్ చేస్తుంది. ఈ బయటకు వచ్చిన దాన్ని ఏమవుతుందంటే ఒక వైరస్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఒక వైరస్ లా ట్రీట్ చేసి మన బాడీలో ఉన్న సెల్స్ తినేస్తాయి.
ఫారెన్ బాడీ అనుకుంటుందా? ఫారెన్ బాడీ అనుకొని మన బాడీలో ఉన్న సెల్స్ తినేస్తాయి అన్నమాట. దాన్నే ఫాగోసైటోసిస్ అంటాం అన్నమాట. అంటే మన బాడీలో సెల్స్ లో మ్యాక్రోఫేజెస్ అండ్ మోనోసైట్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఏం చేస్తాయి, ఒక వైరస్ లో ట్రీట్ చేస్తే వాటిని తినేస్తుంటాయి అన్నమాట. సో అది దాన్ని డిస్క్ హీలింగ్ ప్రాసెస్ అంటాం. చిన్నగా ఉంటాయి. ఎక్కువగా ఉంటే సిమ్టమ్స్ ఏమవుతుందంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది అండ్ రేడియేటింగ్. ఇప్పుడు నెక్ లో డిస్క్ బయటకు వస్తే హ్యాండ్స్ లోకి రేడియేట్ అవుతుంది. అలానే మనకి బ్యాక్ లో ఏమన్నా లంబార్ లో ఏదైనా డిస్క్ బయటకు వస్తే లెగ్స్ లోకి రేడియేట్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ అంటే ఏ నర్వ్ మీద ప్రెషర్ పడుతుందో ఆ నర్వ్ రూట్ అంతా కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువగా ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, దానికి రిలేటెడ్ ఆ మజిల్స్ ఏమైతే ఉంటాయో సప్లై, ఆ మజిల్ బల్క్ కూడా తగ్గిపోతుంది. ఈవెన్ మజిల్ సైజ్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. పెయిన్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు ఈవెన్ మజిల్ బల్క్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా కామన్ గా వస్తుంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయాలి అంటే, రాకముందే ప్రివెంట్ చేయాలి అంటే ఓన్లీ థింగ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ, పోస్చర్ అండ్ డైట్. ఇప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం, ఈవెన్ డైట్ సరిగా లేదు. ఇప్పుడు మజిల్ ఏంటి, ఇప్పుడు మన బాడీలో న్యూట్రిషన్ ఉందనుకోండి, అది ఏమవుతుంది, ఆ న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకొని మజిల్ బిల్డ్ అవడం స్టార్ట్ అవుతుంది. లేదు మన ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం, సరిగా న్యూట్రిషన్ లేదు, అది ఏమవుతుంది, మజిల్ ఫ్యాటిక్ అయిపోతుంది, అలసిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు మజిల్ లోడ్ తీసుకొని జాయింట్ మీదకి వెళ్లకుండా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈవెన్ మనకి మజిల్ వీక్ ఉన్నప్పుడు మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు, ఇది ఫర్ సపోజ్ ఒక 1 అవర్ వెయిట్ తీసుకోవాల్సిన మజిల్ ఏమవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 30-40% వెయిట్ ఆ జాయింట్ మీదకి వెళ్ళిపోతుంది నియర్ బై. అక్కడ ఏమవుతుంది, ఆ జాయింట్ డిజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఆ ప్రెషర్కి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎంతైతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో దానికి సరిపడే న్యూట్రిషన్ ఉండాలి అండ్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. స్లీప్ సరిగా లేకపోయినా ఏమవుతుందంటే మజిల్స్ రిలాక్స్ కావు అండ్ నర్వస్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ గా ఉంటుంది మనకి. సో ఇదంతా చేయను, ఒకదానికొకటి ఈవెన్ స్లీప్, న్యూట్రిషన్, అలానే ఫిజికల్ యాక్ట్, ఈ 3 ఉంటేనే కంపల్సరీ. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ 2 బాగుంటాయి. ఏజ్ నుంచి మనం ఈ 3 కంటిన్యూస్ గా అంటే పర్ఫెక్ట్ గా చేస్తూ ఉండాలి. ఈవెన్ 5 years నుంచి అని చెప్తానండి, ఎందుకంటే ఇప్పుడు 5-6 years నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి. ఈవెన్ 6-7 years నుంచి పిల్లలకి ఇప్పుడు మనం కామన్ గా వినే ఉంటాం, పీపీఎస్ అంటాం, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం, ప్యాంటోప్రజోల్ కానీ రాబిపెరజోల్ కానీ యాంటాసిడ్స్ యూస్ చేస్తాం కదా, ఎర్లీ మార్నింగ్ తినకముందు వేసుకోమంటాం కదా. ఈవెన్ 7-8 years పిల్లలకి ఇప్పుడు అవే పీపీఎస్ యూస్ చేస్తున్నారు. ఈవెన్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం, ఇవి లాంగ్ టర్మ్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో మెగ్నీషియం డెఫిషియన్సీస్ కానీ B12 డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు కానీ ఈవెన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఈవెన్ నవే డేస్ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఈ కార్డియాక్ అరెస్ట్ అంటాం కదా, ఈ హార్ట్ అటాక్స్ కానీ ఇప్పుడు నవే డేస్ ఈ B12 డెఫిషియన్సీలో అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీలో ఇవి చాలా వరకు కామన్గా వస్తున్నాయి అన్నమాట. ఈవెన్ మన ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే యూస్ చేద్దాం నేను చెప్పాను, షార్ట్ టర్మ్ యూసెస్కి ఈవెన్ నేనైనా ఎవరైనా యూస్ చేయొచ్చు. అది ఎక్కువ రోజులు యూస్ చేస్తే ఏమవుతుందంటే ఇవి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని తగ్గిస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ తగ్గించినప్పుడు ఏంటంటే ఫుడ్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది అన్నమాట మనకు. తగ్గిపోయినప్పుడు బాడీకి ఎంత న్యూట్రిషన్ కావాలో అంత అబ్జర్వ్ కాదు మనకి. సో తగ్గిపోయినప్పుడు దాని రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏమవుతుంది, 70-8 years యూస్ చేస్తే పర్వాలేదు, ఈవెన్ 6-7 years నుంచి పీపీఎస్ అలవాటు అవుతే ఇంకా తర్వాత ఏమవుతుంది 20 years కి ఇంకా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి వీళ్ళకి. ఒకప్పట్లో చిన్నపిల్లలు అంటే బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం, ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు అందరూ మొబైల్స్, పిల్లలకు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సో అది ఎందుకంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ, న్యూట్రిషన్ అండ్ ప్రాపర్ స్లీప్ అండ్ ఇప్పుడు చెప్పాను కదా గ్యాస్ట్రిక్ ఈ మెడికేషన్స్ వల్ల కూడా ఈవెన్ చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎంత వీలైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని సాల్వ్ చేసుకోవడానికి చేసుకోవాలి. సో దాన్ని అలానే మనం కంటిన్యూ చేస్తా ఉంటే ప్రాబ్లమ్స్ పెరుగుతుంటే ఒకదానికి ఒకటి యాడ్ అవుతుంటుంది మనకి. సో బ్యాక్ పెయిన్ అనుకొని మిస్లీడ్ అయిన ఇంకో వేరే పెయిన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు ప్రతి పెయిన్ మనకి బ్యాక్ పెయిన్ అవ్వాలనే లేదు అన్నమాట. అంటే సపోజ్ చూడండి, ఇప్పుడు మనకి చాలా వరకు ఏంటి ఇక్కడ లాయిన్ టు గ్రెయిన్ పెయిన్ అంటాం, ఇప్పుడు చాలా మంది ఇక్కడ పెయిన్ చాలా వరకు వస్తుంది అవునా. సో మనకి ఏమైనా స్ట్రెయిన్ అయినప్పుడు కూడా ఈవెన్ మజిల్ క్యాస్ట్ లో కూడా ఇక్కడ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా పెయిన్ ఇక్కడ వస్తుంది, లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటారు. సో ఇక్కడ మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఇది స్పాస్మోడిక్ పెయిన్ అనమాట. అంటే మనకి ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఏమైనా రిలాక్స్ చేసినా ఏదైనా మూమెంట్స్లో అది ఎగ్రవేట్ అవ్వడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈవెన్ కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఏదైనా అదర్ ఆర్గన్ ఇష్యూస్ ఉండి ఇక్కడ మనకి బ్యాక్ పెయిన్ వస్తే సో అది ఏదైనా మూమెంట్ చేసినా రెస్ట్ ఇచ్చినా తగ్గదు, అది సడన్గా వచ్చి అదే తగ్గుతుంది అనమాట. సో అలా డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట. అలానే మనకి ఇంకోటి చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈవెన్ డిస్క్ నర్వ్ కంప్రెషన్స్లో కింద వరకు కూడా మనకి లెగ్ మొత్తం రేడియేట్ అవుతుంది అంటారు అండ్ బర్నింగ్ సెన్సేషన్, అలానే మనకి పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్ వస్తున్నాయి అంటారు కదా. సో అది చాలా వరకు మనం డిఫరెన్షియేట్, ఇప్పుడు సాక్రోలైటిస్ అంటాం, మనకి ఏమవుతుంది ఈ పెల్విస్ అండ్ ఈ స్పైన్ రెండు కనెక్ట్ అయ్యే జాయింట్ని మనం సాక్రోయిలియాక్ జాయింట్ అంటాం అన్నమాట. సో ఈ జాయింట్లో ఏదో
ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఈ సిమ్టమ్స్ డిస్కబుల్ సిమ్టమ్స్ లానే ఉంటాయి. సో మనం ఇక్కడ దేని వల్ల ప్రాబ్లం వస్తుంది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి, అంటే రూట్ కాజ్ మనం చూసుకోవాలి. సో చూసుకుంటే ఏంటంటే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. సో లెగ్లోకి రేడియేట్ అవుతుంది కదా అని చెప్పేసి డిస్కబుల్స్ ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు దీనికి రేటెడ్ థెరపీ ఇవ్వకుండా ఉంటే అది తగ్గదు అనమాట. సో అలానే కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకు. అలానే ఇప్పుడు కొన్ని బ్యాక్ పెయిన్స్లో కింద వరకు ఈవెన్ థై వరకు రేడియేట్ అవుతూ ఉంటుంది, ఈవెన్ నర్వ్ కంప్రెషన్స్ ఉన్నప్పుడు కూడా. దాంట్లో కూడా మనకి ఏంటంటే ఈవెన్ కుటేనియస్ నర్వ్స్ ఉంటాయి థైలో. అదేదన్నా కంప్రెషన్ ఈవెన్ టైట్ ప్యాంట్స్ యూస్ చేసినప్పుడు కానీ, ఏదైనా ట్రామా వల్ల కానీ, ఎక్కువ ప్రెషర్ పడ్డప్పుడు కూడా పెయిన్ వస్తుంది అనమాట. ఈవెన్ దాంట్లో కంప్రెస్ దాన్ని మనం ఎల్ఎఫ్సి అని అంటాం, అంటే లాటరల్ ఫీమరల్ కుటేనియస్ నర్వ్ కంప్రెషన్ అంటామన్నమాట. ఆ కండిషన్ నే మేము మెటలార్జియా అంటామన్నమాట. సో ఆ కండిషన్స్ లో కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మరి తేజస్ స్పైన్ కేర్ క్లినిక్ లో ట్రీట్మెంట్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది, స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ హిస్టరీ టేకింగ్ ఇంపార్టెంట్ అండి. హిస్టరీ టేకింగ్ ఇంపార్టెంట్ అని చూస్తాను, ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకుంటే దాన్ని సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. మేము సిమ్టమ్స్ చూసి ట్రీట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అది రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, అది తగ్గచ్చు తగ్గకపోవచ్చు. రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు అదే హిస్టరీ టేకింగ్ ఇంపార్టెంట్ అంటారు. హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పేషెంట్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సో మీరు చెప్పారు ఇందాక సూడో పెయిన్ అసలు దేని వల్ల వస్తుంది. ఈవెన్ మన గ్యాస్ట్రైటిస్ లో కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ ప్రెషర్ వల్ల కూడా బ్యాక్ పెయిన్స్ కామన్ గా వస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే బ్యాక్ పెయిన్ వచ్చింది, నేను బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గదు. ఇక్కడ దేని వల్ల వచ్చింది, గ్యాస్ట్రైటిస్ వల్ల. సో ఆ గ్యాస్ట్రైటిస్ కంట్రోల్ అవుతే ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. సో రూట్ కాజ్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఫర్ సపోజ్ నా దగ్గర ట్రీట్మెంట్ లేదు, నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేయగలుగుతాను. సో ఆ ప్రాబ్లం నాకు తెలిస్తే ఏంటి అనేది సో చూసుకోవాలన్నమాట. ఈవెన్ నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ ఎంత సివియర్గా, నర్వ్ ఎంత సివియర్గా ఎఫెక్ట్ అయింది, ఈవెన్ అక్కడ డిస్క్ బల్జ్ ఎంత ఉంది, సో ఆ కంప్రెషన్ ఎంత ఉంది. అండ్ అవుట్ ఆఫ్ 100 కేసెస్ 1-2% కేసెస్ మేము కూడా టచ్ చేసేటట్టు ఉంటుంది. ఇంతకు మీకు చెప్పాను సెంట్రల్ కార్డ్ కంప్రెషన్స్ అంటాం. ఇందులో ఏమవుతుంది, ఇన్కాంటినెన్స్, వాళ్ళకి యూరిన్ వచ్చేది తెలియదు అండ్ బాల్ మూవ్మెంట్ కూడా తెలియదు అనమాట. అందులో ఏమవుతుంది, నర్వ్ కంప్లీట్ గా ప్రెస్ అయ్యి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అక్కడ మేము చేసేది ఏముండదు. అలాంటి కేసెస్ సెన్సేషన్స్ ఉండవు. అలాంటి కేసెస్ లో మేము న్యూరో సర్జన్ కి రికమెండ్ చేస్తాం అక్కడికి వెళ్ళమని చెప్పి. సో సివియారిటీని బట్టి ఇన్వేజివా నాన్ ఇన్వేజివా సర్జరీ అనేది డిసైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మోస్ట్లీ ఎక్కువ ఇన్వేజివ్ అయిపోతున్నాయి, సర్జరీస్ అయిపోతున్నాయి బ్యాక్. చాలా అండి, అంటే అలా అని లేదు, కాకపోతే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాలో కానీ చాలా మందికి దీన్ని చూసి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. ఈవెన్ సర్జరీకి వెళ్ళాలా లేదా, ఫస్ట్ సర్జరీకి వెళ్ళే ముందు చాలా వరకు ఏంటంటే ఈవెన్ థెరపీస్, ఇప్పుడు మా దగ్గర కూడా ఇంతకుముందు థెరపీస్ తీసుకోవాలంటే ఈవెన్ డాక్టర్ రికమెండ్ చేయాలి, ఫిజియోథెరపీస్ కానీ. ఇప్పుడంటే అడ్వాన్స్డ్, ఇప్పుడు దీంతో పాటు ఏమైనా మేము ఆస్టియోపతి థెరపీస్ కానీ, ఈవెన్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్లో కానీ ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాం కదా. సో ఏంటంటే చాలా వరకు 99% కేసెస్ సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ పేషెంట్ రాగానే మేము ముందే చెప్తాం, అంటే మా దగ్గర క్యూర్ అవుతుంది అంటే క్యూర్ అవుతుంది అని చెప్తాం. లేదు ఇప్పుడు చెప్పాను మీకు 1-2% కేసెస్ లేదు అంటే మేమే సర్జన్కి రికమెండ్ చేస్తాం అన్నమాట. ఈవెన్ అన్ని కేసెస్ కూడా 100% మనకి సాల్వ్ అవ్వలేదు. 100% కొంతమందికి 80% తగ్గుతుంది, కొంతమందికి 70% తగ్గుతుంది అన్నమాట. సో వాళ్ళకు కూడా ఏం చేస్తామంటే ముందే చెప్తాం ఎంత పర్సెంట్ తగ్గుతుంది అండ్ ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ రెడ్యూస్ అవుతుంది ట్రీట్మెంట్ చేసేది. అండ్ రియాకర్ కావద్దంటే వాళ్ళు తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మేము ముందే చెప్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు చాలా మందికి యూ బీయింగ్ కైరో ప్రాక్టీషనర్, అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, లైక్ వెన్ బాడీ రిజిడ్గా ఫ్లెక్సిబుల్గా లేనప్పుడు 1 or 2 సెషన్స్ తీసుకున్నాను, మై బాడీ బికమ్ ఫ్లెక్సిబుల్ ఇన్స్టెంట్గా. అసలు ఒకసారి వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కైరోప్రాక్టిక్ ఒకసారి చెప్తాను. అంటే మీరు చెప్పింది కరెక్టే, అంటే ప్రతి కండిషన్లో కైరోప్రాక్టిక్ అనేది మనకి వర్క్ చేయదు. ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు చాలా కండిషన్స్లో ఏమవుతుందంటే కంప్లీట్గా, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక కేసు చూస్తున్నాను, కంప్లీట్గా డీజనరేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మూమెంట్ రిస్ట్రిక్షన్ అసలు ఇంత కూడా ఉండదు. ఆ టైంలో నేను ఫోర్స్ఫుల్గా మూమెంట్ ఇస్తే ఏమవుతుందంటే వర్టిబ్రల్ ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యి పర్సన్ కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో కైరోప్రాక్టిక్లో కూడా మెడికల్ కైరోప్రాక్టిక్ అండ్ నాన్ మెడికల్ రెండు ఉంటాయి. ఇక్కడ మెడికల్ కైరోప్రాక్టిక్లో ఏంటి, ఇక్కడ ఏ నర్వ్ సప్లై అవుతుంది, పక్కన ఏ ఆర్టరీ ఉంటుంది, అవన్నీ చూసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అవన్నీ చూసుకొని డయాగ్నోసిస్ అండ్ ఎగ్జామిన్ చేసి చేస్తాం అనమాట. అండ్ జనరల్గా మామూలుగా ఇప్పుడు మీరు అనేది జనరల్ కైరోప్రాక్టిక్, మామూలుగా ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్లో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ కోసం చేస్తూ ఉంటాం. బట్ ఈవెన్ ఈ డిస్క్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం అవి మేము ఫస్ట్ ఎంఆర్ఐస్ కూడా చూస్తాం అన్నమాట. ఈవెన్ సిటీ స్కాన్ రిపోర్ట్స్ కూడా చూసి దానికి కైరోప్రాక్టిక్స్ ఓకే చేయొచ్చు అంటేనే ఫర్దర్గా కైరోప్రాక్టిక్, లేదంటే అదర్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఈవెన్ ఆస్టియోపతి థెరపీస్ కానీ, డీకంప్రెషన్ థెరపీస్ కానీ, వీటితో కూడా మేము ట్రీట్ చేయొచ్చు అండి. సో ఫైనలీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకోవడమే బెటర్. అవును, అంటే రాకముందు ముందు జాగ్రత్త తీసుకోవాలి, వచ్చిన తర్వాత దాన్ని ఇంకా పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా అది సివియర్ అయిపోయిన తర్వాత మనం దానికి ఏమి చేయడానికి ఉండదు అనమాట. ఎందుకంటే సర్జరీ అనేది ఒకటే సొల్యూషన్ కాదు,
అంటే 100% కేసెస్లో 50% సక్సెస్ అవుతుంది, 50% ఫెయిల్యూర్ కూడా అవుతుంది అనమాట. ఈవెన్ రీసెంట్గా వచ్చిన కేసులో 6 months బ్యాక్ సర్జరీ అయింది, మళ్ళీ అది రియాకర్ అయింది. అది సర్జరీ ఫెయిల్యూర్ అని చెప్పాం, ఎందుకంటే కండిషన్ క్రానిక్గా ఉంది. ఈవెన్ 6 months అయితే ఆగింది కదా పెయిన్, అదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ టైప్ అంత సివియర్గా ఉన్న కండిషన్స్లో మేము కూడా రికమెండ్ చేస్తాం. బాడీ ఒక్క టైప్లో రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంతే 100% కేసెస్లో 1-2% కేసెస్ ఫెయిల్యూర్ ఉండడం కామన్ అండి, బట్ 99% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఈవెన్ న్యూరో సర్జన్స్ దగ్గర కావచ్చు, మా దగ్గర కైరోప్రాక్టీషియన్స్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా కూడా 99% సక్సెస్ రేట్, 1% ఫెయిల్యూర్స్ అనేది కామన్గా ఎక్కడైనా ఉంటుంది. అసలు దానికి స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది లైక్ లైఫ్ స్టైల్, ఫుడ్ అండ్ స్లీప్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఈ 3 are వెరీ మేజర్ రోల్ ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు.